సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా గత ప్రభుత్వం ఈ ఫార్ములా రేస్ ను నిర్వహించిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెకండ్ అగ్రిమెంట్ పై లీగల్ గా ముందుకెళ్తామని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ రద్దుపై మాజీ మంత్రుల వ్యాఖ్యల్ని ఖండించారు. గత సర్కార్లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా రాజీనామా చేయాలని సూచించారు మంత్రి పొన్నం. ఇటు మేడారంపై మంత్రులు వరుస సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వ తేదీలోగా మేడారం ఏర్పాట్లు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ లోగో పోస్టర్స్ ను రిలీజ్ చేశారు జూపల్లి. వరుస సమీక్షలతో బిజీగా గడిపారు మంత్రులు. హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ రద్దుపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ఫార్ములా రేస్ ను తీసుకొచ్చారని ఆరోపించారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఈ ఫార్ములా రేస్ కోసం 110 కోట్లు చెల్లించారని చెప్పారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదని సెకండ్ అగ్రిమెంట్ పై లీగల్ గా ముందుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం. అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే కండక్ట్. ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేదంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి. ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు, విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ వచ్చి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. రాష్ట్రంలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖలలో వచ్చిన ఉద్యోగులంతా వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఎంపీ సంతోష్ సోదరి కూడా భూ నిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నారని ఆరోపించారు పొన్నం. బోయిన్పల్లి వినోద్ సోదరి పరీక్ష రాయకుండానే అక్రమంగా ఉద్యోగం పొంది జీతం తీసుకుంటున్నారని చిట్చాట్లో చెప్పారు. అన్ని శాఖలపై విచారణ జరిపి త్వరలో అందరి బాగోతం బయట పెడతామన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయని వస్తున్న విమర్శలతో దరఖాస్తుల డాటా ఎంట్రీపై జీహెచ్ఎంసీ కమిషనర్ ను వివరణ కోరారు పొన్నం. సమ్మక్క సారక్క మహాజాతర ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. మహాజాతర కోసం ప్రభుత్వం 75 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పారు. జనవరి 31లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్రీ బస్ సౌకర్యం ఉండడంతో భక్తుల రద్దీ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రులు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో హైదరాబాద్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు. 16 దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జూపల్లి తెలిపారు. దాదాపు 400 రకాల స్వీట్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. అన్ని వర్గాలు, మతాలను కలిపే ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని సూచించారు మంత్రి జూపల్లి. రాబోయే రోజుల్లో మండల, జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతా ఉన్నాం. దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు వీటన్నిటి కూడా నెమరేసుకునే కోసం మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల వాళ్ళను కలిపేటువంటి కార్యక్రమాన్ని మనం మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటూ మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి దాన్ని మనం దీన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాలు భాగంగా చేస్తా ఉన్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు రైతు సంఘాల ప్రతినిధులు. రైతు బంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాల వంటి అంశాలపై చర్చించారు. సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్ధతులు, డ్రిప్, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై డిస్కస్ చేశారు. భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు మీద దృష్టి పెడితే రసాయన ఎరువుల వాడకం తగ్గే అవకాశం ఉందన్నారు రైతు సంఘాల ప్రతినిధులు. మల్టీలేయర్ క్రాపింగ్ తో సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందని, దీనిపై ఫోకస్ పెట్టాలని కోరారు.